చదువుతారు తమ్ముడు. 4వ అధ్యాయము 33 నుంచి 37 వరకు అమ్మా. ఇదియుగాక అపోస్తలులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి సరే 32 కూడా చదవమ్మా. 32 కూడా చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండేది. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వేళ తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెట్టుచూ వచ్చిరి. మరియు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయేను. ఓకేనండి. 36, 37 కూడా. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడునెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడయ్యుండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. మనం చదువుకున్న వాక్య భాగం మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం. ఈ 32లో ఏమంటారంటే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారి ఉండిరి అనే మాట. ఆదిమ క్రైస్తవ సంఘంలో ఉద్యమం రావడానికి, ఆదిమ క్రైస్తవ సంఘం విస్తరించడానికి ప్రముఖమైన విషయం ఏంటంటే వారందరిలో ఏక హృదయం ఏకాత్మ ఉంది అని లేఖనం మనకి చెప్తా ఉంది. ఈ దినాల్లో సంఘాలకి లేదా విశ్వాసులకి లేదా మనకి లేనిది ఆదిమ సంఘంలో ఉన్న విషయం ఏంటంటే ఏక హృదయం ఏకాత్మ అనే మాట. డివైడింగ్ హార్ట్ అనేది దేవుని మనసు కాదు. దేవుని మనసు ఎప్పుడు కూడా ఐక్యతను కోరుకుంటా ఉంటది. ఇక లేఖనం చెప్పిన మాట విశ్వసించిన వారందరూ అన్నప్పుడు నేటి దినాన్న సంఘంలో ఉన్న మనందరిని ఏమంటామంటే విశ్వాసులు అంటాం. విశ్వాసులు అన్నప్పుడు అది బయట వాళ్ళు చెప్పే మాట. కానీ సంఘంలో ఎవరుంటారండి అంటే 4 రకాల మనుషులు ఉంటారు. ఏ సంఘంలోనైనా 4 రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మనం కూడా ఈ నలుగురిని మనం గుర్తించవచ్చు. నలుగురిలో మనం కూడా ఒకలమై ఉండొచ్చు. మొదటి వ్యక్తి ఎవరండి అంటే ఎదుటి వారిలో తప్పులు వెతికేవారు. ఇది మొదటి వ్యక్తి. రెండో వారు ప్రేక్షకులుగా వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. వస్తారు, వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. మూడో వాళ్ళు ఇతరుల మీద నెపాలు మోపుతా ఉంటారు. నాలుగో వారు ప్రోత్సహించేవారు ఉంటారు. ఈ 4 రకాల మనుషులు మన సంఘాల్లో మనకు కనబడతా ఉంటారు. ఈ మాటలు వింటా ఉన్న మీరు కూడా, మనం కూడా 4 ఏదో పావుకు చెందిన వాళ్ళమై ఉండాలి. తప్పులు వెతికే వారమై ఉండొచ్చు, ప్రేక్షకులకు వచ్చి చూసి వెళ్ళిపోయే వారమై ఉండొచ్చు, లేదా ప్రోత్సహించే వారమై ఉండొచ్చు, లేదా ఇతరుల మీద నెపాలు మోపే వాళ్ళమై ఉండొచ్చు. ఇలాంటి ప్రవర్తన ఎక్కడైతే ఉంటుందో ఆ సంఘాల్లో ఐక్యత ఉండటం అనేది సాధ్యం కాదు. సో దాసులు పెట్టుకున్నటువంటి పేరు క్రైస్తవుని ప్రవర్తన అన్నప్పుడు ప్రవర్తన అనే దానికి ఒక చిన్న నిర్వచనం చెప్తాను. ఏకాంతంలో మనం ఏంటో అది మన ప్రవర్తన. ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తూ ఉంటామో, ఏకాంతంలో ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటామో అది మన జీవితం. కానీ ఆదిమ క్రైస్తవ సంఘంలో గొప్ప లక్షణం ఏంటంటే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారి ఉండిరి. వాళ్ళకుంద మనసు. రెండో మాట, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు. రెండో మాట, ఆదిమ క్రైస్తవ సంఘంలో లేనటువంటిది స్వార్థం. ఒకటి ఏకాత్మ ఉంది, రెండోది స్వార్థం లేదు. నేటి దినాన్న మనలో కానీ మన సంఘాల్లో కానీ
స్వార్థం ఎప్పుడొచ్చి కూర్చుంటుందో అక్కడ దైవాత్మ పనిచేయదు. ఈ 4 రకాల మనుషులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో స్వార్థం కనపడతా ఉంటది. ఆ స్వార్థంలో ప్రోత్సహించే వారు ఎవరైతే ఉంటారో వారు నిస్వార్థంగా జీవిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే సంఘ ఐక్యతకు పునాది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆదిమ క్రైస్తవ సంఘం ఏది తనది అనుకోలేదు అనే మాట. ఎందుకు అనుకోలేదు వాళ్ళు? ఎందుకు అనుకోలేదని అంటే వారందరిలో పనిచేస్తా ఉంది దేవుని యొక్క ఆత్మ కాబట్టి అన్నమాట. అదేంటని అలా అంటారు? మాలో దేవుని ఆత్మ పనిచేయట్లేదంటే అది మనం ఆలోచించుకుందాం. ఆ దినాన్న వారందరూ కూడా ఏది తమది అనుకోలేదు. ఒకవేళ మన భాషలో చెప్పాలంటే సంఘంలో పెద్ద మనిషి గాని లేకపోతే ఏదైనా బాధ్యత గాని లేదా కాపరత్వం కానీ లేదా శిష్యత్వం కానీ ఏదైనా సరే దేన్ని కూడా వాళ్ళు స్వార్థంగా తీసుకోలేదు, నిస్వార్థంగా తీసుకున్నారు. అందరూ ఒకే మాట మీద కనబడతారు. తర్వాత మాట ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. సో మూడోది సాక్ష్యం ఇచ్చేవారుగా కనబడతా ఉన్నారు. ఒకటి ఏకాత్మ కలిగిన వారు, రెండోది నిస్వార్థమైన వారు, మూడోది సాక్ష్యం ఇచ్చేవారు అన్నమాట. సో 2 దినాన్న మన సంఘాలు మనం చూసుకుంటా ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పమన్నాం అనుకోండి, ఏం మాట్లాడతాం చెప్పండి? మనం ఇచ్చే సాక్ష్యాలు వేరు. ఇక్కడ ఈయనేమన్నారు? వారు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి అన్నమాట. ఇప్పుడు సంఘానికి కావాల్సింది నేను ఎలా బతికాను కాదు, నా కోసం నా ప్రభు ఏం చేశాడు, ఆ ప్రభువుని పొందుకోవడాన్ని బట్టి మీరేం మేలు పొందుకుంటారు అన్న విషయాన్ని మనం ప్రచురిస్తూ ఉండాలి. సో ఈ 4 విషయాలు పెట్టాం. తర్వాత మాట ఏమన్నాడు ఆయన? సాక్ష్యం ఇచ్చిరి దైవ కృప అందరి యందు అధికంగా ఉండింది అన్నమాట. ఈ 4 విషయాలు ఎవరిలో అయితే ఉంటాయో ఏకాత్మ, ఏక హృదయం, నిస్వార్థమైన జీవితం, అలాగే సాక్ష్యం ఇచ్చే జీవితం ఎవరిలో కనపడతా ఉంటాయో వారికి ఏముంటదంటండి? దేవుని కృప అధికంగా ఉంటుంది అన్నమాట. ఈ 4 మాటలను అలా పక్క పక్కన పెట్టుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుని కృప లేకపోతే మనం పొందుకునేది ఏంటో చెప్పండి? స్వార్థం, అతిశయం, ఇవే కదా. కాబట్టి కృప మీద అనుకోవడం వాళ్ళకి అర్థమైంది. తర్వాత మా చూడండి ఏమంటారు? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. ఫార్ములా చెప్తున్నాడు ఆయన. ఆ దినాల్లో సంఘంలో కొదవలేదండి. అంటే ఎందుకు కొదవలేదు? ప్రతివాడు వాని అక్కర కొలది పంచిపెట్టిరి అన్నమాట. అప్పుడేం కనపడుతుందని చెప్పండి? స్వార్థం లేదు, మేమంతా ఒకే కుటుంబం అన్న మనసు కలుగున్నారు కాబట్టి వారందరూ కూడా పంచిపెట్టారు గనుక ఎవరిలో కొదవ లేకుండా పోయినమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘాన్ని కుటుంబంగా చూసినప్పుడు, సంఘాన్ని వ్యక్తిగతంగా మనం ప్రేమించగలిగినప్పుడు, ఇది నాది అనుకున్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక తల్లి మనసు ఏ విధంగా ఉంటుందో అటు కనబడతా ఉంటది. ఈయన అంటున్నాడు వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదవ లేకపోయినమాట. ఇప్పుడు మన జీవితాల్లో కొదవ కనపడింది అనుకోండి అమ్మా, కారణం ఏమంటారు? మనం ఎక్కడో దేవుని యొక్క మనస్తత్వాన్ని దాచిపెట్టేసుకుని మనకి మనమే కనబడాలని ఆశపడతా ఉన్నప్పుడు మన జీవితాల్లో కనబడే మొట్టమొదటి లక్షణమే కొదవ అన్నమాట. సో అంతవరకు అలా పెట్టుకుందాం. తర్వాత మాట కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకరుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, కింద పుట్టినట్లు ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై నుండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల మీద పెట్టెను అనే మాట. ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ఎవరా వ్యక్తి అండి అంటే బర్నబా అనే మాట. ఆయన పేరు ఆదరణ పుత్రుడు అనే మాట. ఈ ఆదరణ పుత్రుడి యొక్క లక్షణం ఏంటండి అంటే ఇతని స్వభావం. అతని పేరు ఏదైతే ఉందో అదే స్వభావం. ఈయన ఆదరించేవాడు అన్నమాట. ఎవరిని ఆదరించగలుగుతాం మనం?
ఎవరైతే అవసరతల్లో ఉంటారో, ఎవరైతే భయాల మధ్య ఉంటారో, ఎవరైతే తృణీకరించబడిన వారు ఉంటారో, వారికి నేనున్నాననే భరోసా ఇవ్వగలగడం అనేది ఆదరించే స్వభావం అనే మాట. జనరల్‌గా మనం ఆదరణ కూడికన్నాం అనుకోండి, ఏమని ఆదరణ కూడిక పెట్టుకుంటాం? ఆ కుటుంబంలో పెద్ద వ్యక్తి ఎవరు చనిపోయారు, సహాయపడే వ్యక్తి చనిపోయారు. కాబట్టి మనందరం వెళ్లి వాళ్ళని ఆదరిస్తాం. మేమున్నాంలేమ్మా బాధపడకండి అన్నమాట. బర్నబా యొక్క ఆలోచన ఆయన జీవితం ఎలా ఉందనేదంటే పేరుకు తగ్గ జీవితం. ఆయన అపోస్తలుడైన పౌలు గారిని అందరూ పక్కన పెట్టేసినప్పుడు, ఆయన పౌలు గారిని దగ్గరికి తీసుకోవడం, పౌలు గారిని ఎంకరేజ్ చేయడంలో ఆయన ముందున్నాడు. అందుకని ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఒక ఫార్ములా గుర్తుండాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను మీటింగ్స్‌లో. ఒకవేళ చెప్పకపోతే వినండి. చెప్తే మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. అదేంటంటే ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఒక పౌలు ఉండాలి, ఒక బర్నబా ఉండాలి, ఒక తిమోతి ఉండాలి. పౌలు నాయకత్వంగా నాయకుడిగా ఉండేటట్టు కనబడాలి, నడిపించేవాడుగా. బర్నబా అనే స్నేహితుడు ఉండాలి, తిమోతి అనే శిష్యుడు ఉండాలి. మళ్ళీ చెప్తాను. ప్రతి క్రైస్తవ విశ్వాసికి ముగ్గురుండాలి. ఒకళ్ళు నడిపించే నాయకుడిలాగా పౌలు లాంటి వారు ఉండాలి. రెండోది మనల్ని ఆదరించి ధైర్యపరిచే స్నేహితుడు లాంటి బర్నబా ఉండాలి. అలాగే మీరు నడిపించే ఒక తిమోతి ఉండాలి. ఈ ముగ్గురు మనకున్నారనుకోండి, మన జీవితంలో మన ప్రవర్తన సరిగా ఉంటుందనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని పౌలు గారు చాలా మందిని ఆదరించారు? ఎందుకని పౌలు గారు చాలా మందిని బలపరిచాడు? ఎందుకని పౌలు గారు ఎంతమంది శిష్యులను తయారు చేశారంటే, అతనికి బర్నబా అనే స్నేహితుడు ఉన్నాడు. అతనికి తిమోతి అనే శిష్యుడు ఉన్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటి లక్షణం క్రైస్తవుని ప్రవర్తన సంఘ ఐక్యతకు పునాది అన్నప్పుడు మనలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే మన పేరుకు తగ్గ స్వభావం ఉండాలి అనే మాట. ఏంటి ఆ స్వభావం? క్రైస్తవుడు అంటే ఆదరించేవాడు అని అర్థం. క్రీస్తు అనే అభిషిక్తుడిగా తెలిసినమాట. ఇప్పుడు బర్నబా ఆదరించడం మొదలుపెట్టాడు. మన కుటుంబాల్లో గాని, సంఘాల్లో గాని కొంతమంది మాట్లాడితే మనకి ఉన్న ఉత్సాహం కూడా పోద్ది. మనం మాట్లాడే మాట మన సంఘంలో ఉన్నవారు కానీ, కుటుంబంలో ఉన్నవారు కానీ ధైర్యం తెచ్చుకోవాలి, నిరుత్సాహాన్ని వదిలిపెట్టాలి, దేవుని కోసం పనిచేయని తపన వాళ్ళలో రావాలి. అందుకని ఒక క్రైస్తవుడు సంఘ ఐక్యతను కాపాడుకునే క్రమంలో అతను నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే మనం మాట్లాడినప్పుడు వినేవారి యొక్క అంతరంగాల్లో ధైర్యం తీసుకురావాలి అనే మాట. ఎందుకని ఈ మాట మాట్లాడుతూ ఉన్నాం? సంఘానికి వచ్చే వారందరూ కూడా ఆనందంతో రారు. వారి కుటుంబాల్లో వారి బాధ్యతలు, తర్వాత వారికున్న భయాలు, తర్వాత వారికున్న అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. వెంటాడుతున్న సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆశపడేది ఎవరిని ఆదరిస్తే బాగుండనమాట. ఆ ప్రక్రియలో భాగంగా సంఘాన్ని ప్రోత్సహించే పనిలో మనం ఎలా ఉన్నాం? మొదటి ప్రశ్న వేసుకుందాం. మన సంఘంలో 10 మంది వచ్చారనుకోండి, లేదా 50 మంది వచ్చారనుకోండి. 50 మంది 50 మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. 50 మనస్తత్వాలు కలిగిన వాళ్ళు అందరూ మనం నచ్చకపోవచ్చు. అందరూ మనం మెచ్చుకోకపోవచ్చు. అందరూ మన మాట వినకపోవచ్చు. కానీ మనం అందరినీ మెచ్చుకునే విధంగా, అందరూ నొచ్చుకోకుండా, అందరినీ ఏకతాటి మీద తీసుకురావడానికి కావాల్సిన బర్నబా లాంటి మనసు మనకు కలిగి ఉండాలి. బర్నబా ఎప్పుడు కూడా ఆదరించిన వాడే గాని కృంగదీసిన వాడు కాదు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే బర్నబా ఏం చేశాడు చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 26, 27 వచనాలు. నేను చదువుతాను. దయచేసి బైబిల్ చూడండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడి. అయితే బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచినని, ప్రభు అతనితో మాట్లాడినని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించినని వారికి వివరముగా తెలియపరిచెను. ఇది మాట.
సో రెండో విషయం అనుకున్నాం మనం, బర్నబా చేసిన పని ఏంటండి అంటే, ఒకటి ఆదరించేవాడు. రెండో మాట ఏమన్నాడు అక్కడ ఆయన, ఇంకొకసారి చూస్తారా మీరు? ఒకటి ఆదరించేవాడు, రెండోది అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు యత్నం చేసిన కానీ అతడు శిష్యులను నమ్మలేదనే మాట. ఇక్కడ శిష్యులందరూ కూడా పౌలు గారిని పక్కన పెట్టేశారు. ఏం చూసి పక్కన పెట్టారంటారు చెప్పండి? వాళ్ళందరూ చూసింది ఏంటంటే, ఈ సౌలు అనబడేవాడు సంఘాన్ని హింసించాడు. ఈ సౌలు అనబడేవాడు క్రైస్తవులం అన్న వారిని చంపడానికి ఇష్టపడ్డాడు. ఈ సౌలు అనబడేవాడు చంపుతా ఉన్నప్పుడు చూసి సంతోషపడ్డాడు. ఇలాంటి వ్యక్తి మారు మనసు పొందాడు. అందరూ అనుమానించారు. కానీ బర్నబా ఆదరించడం మాత్రమే కాదు, అతని పక్షాన్ని నిలబడటానికి భయపడలేదు. మనందరి జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది, సంఘంలో నూతనంగా చేర్చబడిన వారు కానీ, సీనియర్స్ కానీ, వారి గతాలు చాలా డిఫరెంట్ గా కనపడతా ఉంటాయి. మనందరిది కూడా అంతే. మన గత జీవితం డిఫరెంట్ గా కనపడుతూ ఉన్నప్పుడు మనందరం ఏమనుకుంటాం చెప్పండి? ఎవరు మంచోళ్ళు ఉన్నారండి అనుకుంటాం కదా. కానీ బైబిల్ అంటున్న మాట ఏంటో తెలుసా అండి? ఎవరు మంచోళ్ళు కదన్నమాట వాస్తవమే, కానీ మరి మనం మంచోళ్ళమేనా? మనం మంచోళ్ళం కాకపోతే మనం చేసే పని ఏంటో తెలుసా అండి? ఇతరులను మనం వారికి ధైర్యాన్ని ఇవ్వకపోగా, వారిని కృంగజేయటం, వారి జీవితాల్లో దేవుని పట్ల ఉన్న ప్రేమను కూడా తీసివేసే వారికి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఇప్పటి వరకు బర్నబా గారు జర్నీ చేస్తా ఉంది ఎవరితో తెలుసా? అపోస్తలులతో. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? పౌలు గారు వచ్చారు. రాగానే ఎవరి వైపు వెళ్ళిపోవాలి వాస్తవానికి? శిష్యుల వైపు ఉండాలి. ఈయనేం చేశాడు? ఆయన నిలబడింది మెజారిటీ వైపు కాదు, మైనారిటీ వైపు. బర్నబా నేర్పించే పాఠం ఏంటంటే, సంఘం ఐక్యంగా ఉండాలండి అంటే, దానిలో క్రైస్తవుని ప్రవర్తన మంచిగా కనబడాలండి అంటే, మనం నిలబడవలసింది మైనారిటీ తరపున, మెజారిటీ తరపున కాదు అన్నమాట. ఎందుకని మైనారిటీ తరపున అన్నారండి అంటే, కొంతమందికి చదువు లేకపోవచ్చు, కొంతమందికి తలాంతులు ఉన్న వాడటం రాకపోవచ్చు, కొంతమంది సంఘంలో నేనేం పనికి వస్తానని నిరుత్సాహంతో కనబడవచ్చు. అలాంటి వారిని ఆదరించి ధైర్యపరిస్తే వారి జీవితాల ద్వారా అద్భుతం చూడొచ్చు. ఇప్పుడు గమనించండి, పౌలు గారు వచ్చారు, శిష్యులు నిలబడ్డారు. శిష్యులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుతో నడిచిన వాడు. బర్నబా ఎవరు? నడిచిన వారిని క్షమించండి, పౌలు ఎవరు? నడిచిన వారిని పుట్టినవాడు. ఎవరి పక్షం నిలబడతాం మనం? శిష్యుల పక్షం నిలబడతాం. కానీ రాబోయే దినాల్లో క్రైస్తవ ప్రపంచానికి ఒక మూల స్తంభం అవుతాడనే విషయం వాళ్ళకు తెలియదు. ఆ విషయం దేవుడు పౌలు గారికి చెప్పారు. కానీ అది అప్పటికి ఆయన కూడా అర్థం కాదు. అలాంటి సమయంలో బర్నబా చేసిన పని ఎంత అద్భుతమైందని అంటే, అక్కడ రాయబడిన మాట అది కదా, అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. ఏం చూశారు వాళ్ళు చెప్పండి? అతని గతాన్ని చూస్తా ఉన్నారు. గతాన్ని చూసి అతని భయపడతా ఉన్నారు. కానీ వర్తమానంలో అతన్ని నమ్మాడు, అతనికి భయపడలేదు, పైగా అతన్ని చేర్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనం నేర్పించే పాఠం ఏంటండి అంటే, మైనార్టీ పక్షాన నిలబడి, మైనార్టీ అంటే కొద్ది మంది పక్షాన. ఇప్పుడు జనరల్ గా గ్రూప్స్ ఉంటాయండి చర్చెస్ లో. ఒక నలుగురు గ్రూప్ ఉంటారు, ఒక ముగ్గురు గ్రూప్ ఉంటారు, ఇంకో ముగ్గురు గ్రూప్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే గ్రూపిజం వస్తూ ఉంటుందో డివిజన్ పని చేస్తూ ఉంటది. డివిజన్ ఉన్న చోట దేవుని యొక్క ఆత్మకు అవకాశం ఉండదు పనిచేయడానికి. వీళ్ళు ఏం చేశారు? డివిజన్ చేస్తా ఉన్నారే, పౌలుని వెళ్ళిపో అని చెప్పి అంటున్న సమయం లేదన్నారు. నమ్మక అందరు భయపడేది. అయితే బర్నబా అతని దగ్గరికి తీసుకొని, ఎంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. మెజారిటీ మొత్తం ఒక పక్కన ఉంది, ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు. వీళ్ళ పక్క ఎవరు చేరారు? బర్నబా వచ్చి పక్క చేరారు. మైనారిటీ దగ్గర రాగానే ఏమని చెప్పండి, వచ్చి దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, దగ్గర తీసుకురావడం కాదు, తోడుకొని వచ్చారు. తర్వాత అతడు
త్రోవలో ప్రభువుని చూచిన నీవు అన్నమాట. గ్యాప్ ఉంది చూసారా? తోడుకొని వచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చి అతడు ప్రభువుని చూచిన అన్నమాట. తోడుకొని వచ్చినప్పుడు బహుశా పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని వినుంటాడేమో. ఆ మాట దగ్గర గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఏం చెప్తుందని అంటే మనకి ఏదో డిస్కషన్ జరిగి ఉండదు అక్కడ. ఆ డిస్కషన్ ఏం చెప్తున్నాడు ఆయన? అతడు త్రోవలో ప్రభువుని చూచిన నీవు. ఎవరి పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు? మెజారిటీ పక్షంలో మాట్లాడట్లేదు, మైనారిటీ పక్షాన ఇతను వాయిస్ రేజ్ చేస్తా ఉన్నాడు. మనం అనేక సార్లు తప్పు జరుగుతా ఉన్నప్పుడు తప్పు చేసే వారి పక్షాన ఉంటామే కానీ, తప్పును సమర్థిస్తూ ఉంటామే కానీ, ఆ తప్పు చేసే వ్యక్తికి వాస్తవాన్ని చెప్పడంలో మనం వెనకంజ వేస్తా ఉంటాం. ఇక్కడ అన్నమాట తెలుసా అండి? అతడు త్రోవలో ప్రభువుని చూశాడు అనే మాట. ఎలా చెప్పారు చూశాడని? ఆయన చెప్పుంటాడు. నమ్ముతాం మనం? నమ్మాల. ఈ అపనమ్మిక ఏ వ్యక్తి యొక్క అంతరంగంలో ఉంటుందో ఆ వ్యక్తి నెపాలు వేస్తా ఉంటాడు, ఇతరుల తప్పులు వెతుకుతా ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? సంఘ పెద్దలందరూ ఏం చేస్తున్నారు? తప్పులు ఎత్తుతా ఉన్నారు. ఆడు మంచోడు కాదురా, ఆడు హింసించాడని చెప్పి. కానీ పౌలు గారిలో బర్నబా గారు ఏమవుతున్నారు? మంచి వెతుకుతా ఉన్నారు. సంఘంలో తప్పు చేయని వారు ఎవరు ఉండరు. నేను తప్పు చేసినాన్ని, మనలో కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉంటాం. కానీ మనం వెతకాల్సింది తప్పులు కాదు. తప్పులు వెతికితే డివిజన్స్ వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళను మంచిగా వెతుకుతామో ఐక్యత కనపడతా ఉంటుంది. సో సంఘం అంతా ఏం చూస్తుంది? ఆయన మంచివాడు కాదు, నమ్మట్లేదు. కానీ ఈయనేం చూస్తా ఉన్నాడు? అతను ప్రభువుని చూచిన నీవు, ప్రభు అతనితో మాట్లాడిన నీవు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యంగా బోధించిన నీవు, వారికి వివరంగా తెలియజేశాను. ఎంత అద్భుతమైన మాట! చూశాడు, అక్కడ రాయబడిన మాట, చూశాడు, మాట్లాడాడు, బోధించాడు. 3 మాటలు. చూశాడు, మాట్లాడాడు, బోధించాడు అనే 3 విషయాల్ని ఎవరెవరికి చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యత్వం చేసిన వారితో అపోస్తలుడైన పౌలు గురించి వకాల్త తీసుకున్నాడు ధైర్యంగా. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ఒక వ్యక్తిలో మంచి కనపడితే, మంచిగా బతుకుతా ఉంటే ఆ వ్యక్తిని బ్లేమ్ చేస్తామా? సంతోషంతో వాళ్ళ గురించి హెచ్చిస్తామంటారా? చాలా సార్లు సంఘంలో చాలా మంది యవనస్తులు ఎందుకు డల్ అయిపోతారండి అంటే, సీనియర్ లేని వాళ్ళు, సీనియర్లు అంటే ఇన్ ద సెన్స్ మనం మాట్లాడుకున్నాక వీళ్ళు గ్రూపిజం అవుతారు. ఆ అప్పుడప్పుడు ఎదుగుతున్న మొక్కలు తుంచేస్తూ ఉంటారు. ఇంకా ఎట్లా ఎదుగుతారు చెప్పండి? అప్పుడు మనం గనక ఐక్యతను కోరుకునే వాళ్ళమైతే, ఐక్యతను ప్రేమించే వాళ్ళమైతే మనం చేసే పని ఏంటంటే వారిలో ఉన్న మంచి లక్షణాలు చూడాలి. మంచి లక్షణం చూడాలి. చూసినప్పుడు వారు కూడా ఎదగడం మొదలు పెడతారు. నేమన్నాడు? యేసు ప్రభువుని చూశాడు. వెంటనే శిష్యులు ఏమన్నాడో చెప్పండి? పూర్ణ మనం డిస్కస్ చేసుకుందాం. ఏమని ఉంటాడు? నువ్వు చూడటం ఏంట్రా? చూస్తే చంపేస్తాడా మరి? చూసినోడు మరి అంత ఎందుకు హింసించాడు అనొచ్చేమో. ఒక మాట గుర్తుపెట్టుకుందామే. ఫర్గివ్నెస్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఫర్గివ్నెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? మన పాస్ట్ ని కంప్లీట్ గా దేవుడు తుడిచివేశాడు అని అర్థం. ఫర్గివ్నెస్ అని ఉంటది ఓల్డ్ ఇంగ్లీష్ లో. మన పాస్ట్ నుంచి మనం రిమూవ్ చేశాడు అన్నమాట. మన గతాన్ని దేవుడు తుడిచివేయబట్టి ఈ రోజు మనం మాట్లాడుకుంటూ ఏమి తప్పులు లేని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటాం మనందరం కూడా. నా జీవితం మంచిది కాదు గతంలో, వీరు నాకంటే మంచోళ్ళే. అయితే ఒక ప్రశ్న అడుగుతాను. ఒక వ్యక్తి యొక్క గతాన్ని చూడటం అనేది అపవాది యొక్క నైజం అయితే, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు చూసి ఎంకరేజ్ చేయడం అనేది దేవుని మనసు కలిగిన వారి యొక్క నైజం. నా మాట మీకు అర్థమవుతుంది అనుకున్నారు. గతాన్ని చూసి పదే పదే కుళ్ళబొడిచే వాళ్ళు అపవాది యొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళు. మీరు ఎలా చెప్తారన్న మాట అనొచ్చేమో. అపవాది ఎప్పుడు వచ్చి, రాజేష్ నువ్వు గతంలో ఇలా చేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు చేయకూడదు అన్నాడు అనుకోండి, అది దేవుని మనసు కాదు, ఆలోచన. ఎందుకని? దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో నేను మర్చిపోతాను కదా ప్రభు. మర్చిపోయిన ప్రభు మరలా జ్ఞాపకం చేయడం జరగదు. మరి ఎవరు గుర్తు చేస్తారు? మన గతాన్ని పదే పదే అపవాది గుర్తు చేస్తా ఉంటాడు.
అందుకని సంఘానికి చేసిన హింసను చూసిన వాళ్ళేమో శిష్యులు. అలా అని చెప్పి ఇప్పుడు మీరు అనొచ్చాము అన్న మరి వీళ్ళు కూడా శిష్యులు కూడా సాధారణ నడిపించబడ్డారంటే గుర్తుపెట్టుకుందాం. వాళ్ళు వెంటనే అంగీకరించారు. ఎవరిని బట్టి? బర్నబా గారిని బట్టి. మన జీవితంలో కొన్నిసార్లు అనుమానాలు ఉండొచ్చు. అయితే దాన్ని సరిచేసే బర్నబా లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆ మాటను నమ్మగలగడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు తోడుకొని వచ్చాడు. తోడుకొని వచ్చినప్పుడు అందరూ చూస్తా ఉన్నారు. చూస్తా ఉన్నప్పుడు మొదటి మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? అన్న ఇతను త్రోవలో ప్రభుని చూశాడన్న. త్రోవలో ప్రభుని చూశాడా? సరే. తర్వాత మాట అన్న ఇతడు దమస్కులో ప్రభువును బట్టి ధైర్యంగా బోధించాడన్న. బోధించాడు. తర్వాత మాట్లాడాడు అంత దేవునితో. ఈ మాటలు చెప్పగానే ఎలా ఉంటుంది చెప్పండి? యాక్సెప్ట్ చేయగలుగుతామంటారా? ఇప్పుడు నా ప్రశ్న, ఒకవేళ మన సంఘాల్లో ఎవరైనా ఒక వ్యక్తిని, చిన్నపిల్లాడో పెద్దాడో స్త్రీనో పురుషుడో సండే స్కూల్ అబ్బాయి యూత్ ఎవరైనా సరే, సేవకులు వారిని పిలిచి వారిని ప్రోత్సహించడానికి ఇష్టపడి 2 మంచి మాటలు చెప్తే మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధ వచ్చేస్తుంది. ఇదేదో నాని గారు చెప్పారు నేను చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న దాన్ని బట్టి నేను మాట్లాడుతా ఉన్నాను. నాని గారు ఎలా మాట్లాడుతున్నా నాకు తెలియదు మీ సంఘంలో, మరి నేను మాట్లాడుతున్నాను. ఈ మాట ఏంటంటే మన జీవితాల్లో ఒక వ్యక్తిని మన ముందు పెద్దలు లేదా సేవకులు కొంచెం ప్రోత్సహిస్తా ఉంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఈయన ఆయన పంచజేరాడు, ఆయనే ఇష్టం మన ఇష్టం అనుకుంటారు కదా. ఆ మనస్తత్వం అస్సలు మంచిది కాదు. అది మనకి క్షేమం కాదు. ముందు మంచిది కాదు, మనకి క్షేమం కాదు. అనేక సార్లు మన జీవితాల్లో ఇలాంటి మనస్సు లేని కారణం చేత, అంగీకరించే మనసు లేని కారణం చేత మన కుటుంబాల్ని మనమే శాపగ్రస్తం చేసుకుంటా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మత్సరం అనేది అత్యంత భయంకరమైంది. ఒక వ్యక్తిని ప్రాధాన్యత ఇచ్చి మనం పట్టించుకోవట్లేదేమో అనుకుంటా ఉంటాం, కానీ గుర్తుపెట్టుకోండి, అన్ని పనులు మనం చేయలేం. అన్ని సంవత్సరాలు మనమే కనపడలేం. తర్వాత తరాన్ని ఎంకరేజ్ చేసే పనిలో భాగంగా ప్రతి వ్యక్తిని తనకంటే ఏకుడిగా ఎంచుకోవడం అనేది దేవుని మనసు. ఎప్పుడైతే నాకంటే నాని మంచోడు లేదా నాకంటే నాని గొప్పోడు అనుకున్నాను అనుకోండి, నా మంచిది, నా క్షేమకరమైనది. నానికేం తెలుసు అన్నా అనుకోండి, నా క్షేమకరమైనది కాదు. ఆయన తెలియకపోతుంది తర్వాత సంగతి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు భయపడలేదు, ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? అన్న ఇతను మాట్లాడాడు, ఇతను బోధించాడు, ఇతను చూశాడు ప్రభుని. ఈ 3 మాటలు చెప్పిన తర్వాత మెజారిటీ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు, మైనారిటీ పక్షం నిలబడ్డాడు. బర్నబా పౌలు గారి చేతిని పట్టుకొని అపోస్తల దగ్గర తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే గొప్ప నాయకుడు అనేవాడు ఎలా ఉన్నాడు తెలుసా అండి? తానే పైకి వెళ్ళాలనుకోడు, ఇతరులను పైకి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇది ఐక్యతకు రెండో పునాది. ఏమనుకున్నాం? ఒకటి, స్వార్థం ఉండకూడదు అనుకున్నాం. రెండోది, ఇతరులను పైకి తీసుకురావాలి అనే మనసు మనలో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీ సంఘాల్లో, మీరున్న సంఘంలో మీరు ఎవరైనా ఎంకరేజ్ చేశారా? లేదా ఎంకరేజ్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? నిజమైన నాయకుడు తాను పైకెళ్ళాలనుకోడు, తనకే ప్రాధాన్యత ఇవ్వాలనుకోడు, ఇతరులను ప్రాధాన్యత తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎందుకండి అంటే క్రొత్త విశ్వాసులను ఎవరు ఆదరిస్తారు? ఎవరు ప్రోత్సహిస్తారు? మనమే కదా. ఆ పని మనం చేయాలి, అది సేవకులు చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటామో వారి జీవితాల్లో గొప్ప మార్పు మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకే రెండోదిగా నిజమైన క్రైస్తవ నాయకుడు ఏం చేస్తాడు చెప్పండి? ఇతరులను పైకి తీసుకొస్తాడు. ఇది రెండో మాట. మూడో మాట కూడా చెప్తాను. అదే అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 25-26 వచనం చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 25-26 వచనం చదువుకుందాం. ఇది 3 విషయం దగ్గరకు వద్దాం. 25-26 వచనాలు. అంతటా అతడు పౌలును వెదుకుటకు తార్సునకు వెళ్లి అతన్ని కనుగొని అంతియొకకు తోడుకుని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతటి సంఘంలో ఉండి జనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే
దాని క్రింద ఇంకో మాట కూడా చూస్తారా? మాట చూద్దామే. 22 కూడా చదువుకుందాం. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబా అంతియోకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలని అందరిని హెచ్చరించాను. ఏమన్నాడు చెప్పండి ఆయన? ఆయన దేవుని కృపను చూసినటువంటి కన్ను అయింది. ఒక సేవకులు అన్నారు, బర్నబా అంటే ఎవరో తెలుసా అండి? కృపను చూసిన కన్ను అనే మాట. ఈ మాట మీకు ఎలా అనిపించిందో కానీ చాలా అద్భుతమైన మాట కదా. దేవుని కృపను చూడటం అనేది ఎంత అద్భుతమైన విషయం. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. సంఘాన్ని చూడగా మనసు రావాలి మనకి. ప్రభా, ఈ సంఘంలో వీళ్ళందరూ కూడా మీరెవరో తెలియదు, ఎక్కడుండేవాళ్ళు వీళ్ళందరూ? నరకానికి వెళ్ళేవాళ్ళు కదా. ఒకటి. రెండో మాట, ఒకవేళ మీ సంఘంలో కనబడే యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, పెద్దలు కానీ యేసు ప్రభువుని ఎరగకపోతే ఎలా జీవించేవాళ్ళు? ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎంతో కొంత భక్తి కలిగి మందిరం దాకా వస్తున్నారండి అంటే ఎంత కృప చెప్పండి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న వారిలో లేదా మన పక్కన కూర్చున్న వారిలో ఏం చూడాలి మనం చెప్పండి? ఈ అమ్మ మంచి చీర కట్టుకొచ్చింది, ఈ అమ్మాయి మంచి డ్రెస్ వేసుకుంది, ఇతనైనా సంఘంలో పెత్తనం చేయాలి అనుకున్నాం అనుకోండి, అది కృపను చూసే కన్ను కాదు. కృపను చూసే కన్ను ఏమంటది చెప్పండి? ఏమంటది? అతడు వచ్చి దేవుడి కృపను చూశాడంట. కృపను చూడటం అంటే ఏదన్నా పెద్ద బాక్స్ ఉంటుంది అక్కడ? ఊహించేటప్పుడు మాట. కృపను చూడటం అంటే ఏం చెప్పండి? నేను మారు మనసు పొందటం కృప, నాని గారు మారు మనసు పొందటం కృప, ఈ మీటింగ్ లో ఉన్న వారందరూ మారు మనసు పొందటం కృప. దేవుని కృప లేకపోతే మనం జాయిన్ కావాలి. ఉదయాన్నే 5ంటికి లేవడం ఏంటి? పొద్దున్నే నిద్రకాళ్ళ మీద పడుకోకుండా కాసేపు జూమ్ కాల్ జాయిన్ అవడం ఏంటి? వాక్యం అవడం ఏంటి? కృప కదా ఇదంతా. ఆ కృపను చూడటం అనేది అంటే అర్హత లేని వారికి దేవుడు ఇచ్చిన అర్హతను మనం చూసినప్పుడు ఏముండాలి చెప్పండి? గొప్ప సంతోషం ఉండాలంట. అందుకని సంఘంలో ఏడుస్తూ రాకూడదు, ఏడు మోకాలతో రాకూడదు, అలిగిన మోకాలతో రాకూడదు, దుఃఖ మోకాలతో రాకూడదు, సంతోషంతో రావాలి. ఎందుకంటే అది పరలోక సైన్యం. మారు మనసు పొందిన వాళ్ళే. వాళ్ళు ఎంత సంతోషం రావాలి? సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకునే వాళ్ళని అందరినీ హెచ్చరించాడు. హెచ్చరించేయమన్న తర్వాత అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు, బహుజనులు ఆయన పక్షమును చేరేది. అంతటా అతడు పౌలుని వెదకుటకు తార్సునకు వెళ్ళాడు. ఎంతటి గొప్ప వ్యక్తి! ఎవరి కోసం వెళ్తున్నాడు ఆయన? మళ్ళీ పౌలు కోసం వెళ్తా ఉన్నాడు. తన స్థానాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. స్థానాన్ని. ఎంత అద్భుతం కదండి! తన స్థానాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాకుండా అక్కడ రాయబడిన మాట, వెళ్ళి అతన్ని కనుగొని మళ్ళీ తీసుకుని వచ్చాడు అంత్యోకి. అంత్యోకి ఆయన పేరు ఉందంటారా? గొప్ప పేరు ఉంది ఆయనకి. అప్పటికే మంచి పాపులారిటీ వచ్చేసింది. అలాంటి సమయంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? అతను వెళ్ళి అతన్ని వెతుక్కొని తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? అక్కడ రాయబడి మాట చదవండి ఒకసారి. అతన్ని కనుగొని తీసుకుని వచ్చాను. అప్పుడు వారు కలిసి 1 సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నారు చెప్పండి? సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధిస్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కృప ఎంత అద్భుతమైందండి. అర్హత లేని వాడికి అర్హత ఇచ్చింది, అతని సంఘంలో చేర్చింది. సంఘంలో చేర్చి తన స్థానాన్ని విడిచిపెట్టి ఎవరికి ఇచ్చాడు? ఆ స్థానాన్ని పౌలు గారికి ఇచ్చాడు. ఇలా అనుకుందాం, నాని గారికి మైక్ ఇచ్చామనుకోండి, ఆయన పాటలు పాడగలడు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. చిన్నప్పుడు అంటే తను యవనస్తున్నప్పటి నుంచి తెలుసు. మంచిగా పాడతాడు. అప్పట్లో చిన్న సైకిల్ ఉండేది, అది తొక్కుంటూ వచ్చేవాడు, మంచిగా పరిచయం చేసేవాడు, వైజాగ్లో పాటలు పాడేవాడు, మంచి యాక్టివ్ పర్సన్. అప్పుడు మంచిగా చూసాను, ఇప్పుడు చూస్తాను ఉన్నాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాని గారిని దేవుడు సేవకు పిలుచుకున్నారు, వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు నానిని ఎలా చూడాలి చెప్పండి? నాని, నువ్వు నా ముందు సైకిల్ దొక్కావంటే దొక్కుండొచ్చు, ఎందుకు దేవుని సేవకుడు అయ్యాడు, చక్కగా వాక్యం చెప్తా ఉన్నాడు, ఎంత సంతోషంగా ఉండొచ్చు చెప్పండి. అలా మన కళ్ళ ముందు ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నప్పుడు సంతోషపడే మనసు రావాలి మనకి. ఇది నేను ఆలోచిస్తూ ఉంటాను. చాలా సార్లు ఈ వైజీఎఫ్సి టీంలో ఉన్న తమ్ముళ్ళందరినీ, చెల్లెలందరినీ చూసినప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటది. ప్రారంభ దినాల్లో వాళ్ళు చక్కగా నేర్చుకున్నారు, ఈ రోజు మంచి సేవకులు అయిపోయారు, మంచి బోధకులు అయ్యారు, మంచిగా పరిచయం చేస్తా ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఏమన్నా చెప్పండి? అబ్బా వీడికి ఏమొచ్చు అంటాం కాదు, వాళ్ళకి ఎంకరేజ్ చేయగలగాలి. బర్నబా
తన స్థానాన్ని విడిచిపెట్టి ఎవరికి ఇచ్చాడు? పౌలు గారికి ఇచ్చాడు. ఒకవేళ అనుకుందాం, మీకు కాకుండా వేరొకరు పని ఇస్తే మీరు తట్టుకోగలుగుతారా? ఎందుకంటే నిజమైన నాయకుడిలో అసూయ ఉండకూడదు. అసూయ ఉండకూడదు. ఎక్కడ విశ్వాసుల్లో అసూయ వచ్చి కూర్చుంటుందో అక్కడ దేవుని కార్యాలు ఆగిపోతాయి. ఈయనేమన్నాడు? అతను తార్సునకు వెళ్ళాడు. వారు కలిసి సంవత్సరం అంతా ఈ సంఘంలో ఉన్నారు. బహుజనులకు వాక్యం బోధించారనమాట. అక్కడ మొదలైంది సంఘం. మొట్టమొదట అంతియొకయలో శిష్యులను క్రైస్తవులు అంటారనమాట. ఎంత అద్భుతమైన మాట చెప్పండి. ప్రజలను తన దగ్గరకు తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? దేవుని దగ్గర తీసుకొస్తా ఉన్నాడు. నిజమైన విశ్వాసి, నిజమైన నాయకుడు ఏం చేస్తారో తెలుసా అండి? ప్రజలని తన దగ్గరికి తీసుకురావడం కాదు, ప్రజలని దేవుని దగ్గర తీసుకొచ్చే వారు కనబడాలి. ఇప్పుడు నా ప్రశ్న, ఈ 4 మాటలు విన్నాం కదా, 4 మాటలు విన్న తర్వాత మనం చేయాల్సిన పని చూద్దాం ఒకసారి. బర్నబా అనే వ్యక్తిలో ఏమేమి ఉందో చెప్తాను. ఒకటి వినయం ఉంది, రెండోది ప్రోత్సహించే మనసు ఉంది, మూడోది కలిపే మనసు ఉంది, నాలుగోది సేవ చేసే మనసు ఉంది, ఐదోది క్రీస్తును కనపరిచేవాడు ఉన్నాడు. ఈ 5 విషయాలు లేదా 6 విషయాలు ఎవరిలో కనబడతాయో ఆ వ్యక్తి ఐక్యతను కాపాడేవాడు ఉంటాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వినయం అనేది క్రీస్తును చూపిస్తుంది. వినయం అనేది క్రీస్తు ప్రభు యొక్క లక్షణం. వినయం అనేది మాటలతో వచ్చేది కాదు, క్రియలతో కనపడేది. ఆ వినయం చించబడదు, లోబడి జీవిస్తూ ఉంటుంది. రెండోదిగా ప్రోత్సహించాడు, మూడోదిగా మనకున్నాం కలిపాడు, నాలుగోదిగా సేవ చేశాడు, ఐదోదిగా క్రీస్తును గణపరిచాడు అన్నమాట. ఈ 4 అంతల లేదా 5 అంతల లక్షణాలు మన జీవితంలో కనబడినప్పుడు ఐక్యత సంఘాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ 5 విషయాల్లో ఏది లేకపోయినా ఆ వ్యక్తి సంఘానికి హానికరంగా ఉంటాడే కానీ ఆత్మ శ్రేయస్కరమైన వాడు కాదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు మీ సంఘాల్లో ఎలా ప్రవర్తిస్తా ఉన్నారు? ఈరోజు మనం పాజిటివ్ యాంగిల్ చూసాం. ఏంటది యాంగిల్? అది ఒక వ్యక్తి పాజిటివ్ గా సంఘంలో ఉండాలంటే ఇలా ఉండాలని మాట చూసాం. ఒకవేళ అలా కాకపోతే ఎలా ఉంటాం మనం? తర్వాత నెక్స్ట్ దేవుని చిత్తం అయితే మనం చూస్తాం. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను సంఘంలో కలిగి జీవించాల్సింది బర్నబా వలె అన్నమాట. సో బర్నబా ఎంత కృప కలిగిన వాడు అంటే, ఇతరులను అంగీకరించే మనసు అందరికి ఉండదండి. ఎందుకంటే దేవుడు చూసేది మన పేరు కాదు, మన ప్రవర్తనని. అనేక మంది పేరు మంచిగా ఉంటది కానీ ప్రవర్తన మంచిగా ఉండదు. పేరు మంచిగా ఉంటది కానీ ప్రవర్తన మంచిగా ఉండదు. అందుకని మనలో ఉండవలసింది ఏంటంటే ఏమనుకున్నాం? ఒకటి వినయం ఉండాలి, ప్రోత్సహించే మనసు ఉండాలి, తర్వాత మాట కలిసి ఉండే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి, క్రీస్తును చూయించే మనసు ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనలో లేని విషయాల్ని ఇతరులు కనబడినప్పుడు వారిని ఏం చేయాలి చెప్పండి? చెయ్యి పట్టి పైకి తీసుకురావాలి. అందుకని బైబిల్ మనతో మాట్లాడుతున్న మాట, సంఘాన్ని మనం నిర్మిస్తాం కాదు, సంఘాన్ని మనం నిర్మించే వరకు ఉండాలి, విభజించే వరకు ఉండకూడదు. ఈ రోజున సంఘాన్ని విభజించడం చాలా చిన్న పని, కానీ కట్టడం చాలా కష్టతరమైనది. అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ నుంచి నన్ను శాసిస్తా ఉంది క్రీస్తు ప్రభు వారి యొక్క మనసు కలిగి, క్రీస్తు ప్రభు వారి లోకానికి చూపిస్తూ, క్రీస్తు ప్రభు వారి వలె మనం జీవించాలని అంటే మనకు మాదిరిగా బర్నబాను తీసుకొచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవుని ప్రవర్తన అన్నప్పుడు నా ప్రవర్తనలో నేర్చుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. అది కృపను చూడగలిగిన కన్ను ఏ విశ్వాసి కలిగి ఉంటాడో ఆ విశ్వాసి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకుంటాడు, అతను సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. సంతోషం కావాలన్నా, ప్రభువును హత్తుకుని జీవించాలన్నా మనకు కావాల్సింది కృపను చూడగలగాలి అనే మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృప లేకపోతే ఎప్పుడు చనిపోయేవాళ్ళమండి. దేవుని కృప లేకపోతే మనమేంటి, మన పరిస్థితి ఏంటండి? ఆయన కృప
సంఘంలో స్పష్టంగా కనపడుతుంది మనకి. పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు, చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు, వాక్యం ఎరిగిన వాళ్ళు ఉంటారు, ఎరగని వాళ్ళు ఉంటారు, యవనస్తులు ఉంటారు. ఇంతమంది కళ్ళ ముందు కనపడుతుంటే ఎంత ఆనందపడాలి చెప్పండి. ఎందుకంటే మనమందరం విశ్వసించేది ఒకరినే. రెండోది మాట్లాడుకునేది ఒకరి గురించే. మన ప్రయాణం కూడా ఒకవైపుకే. అలాంటప్పుడు మన జీవితాల్లో గనక అంగీకరించే మనసు లేకపోయినా, మన జీవితాల్లో క్షమించే మనసు లేకపోయినా, మన జీవితాల్లో ఒకవేళ ప్రార్థించే మనసు లేకపోయినా మనకది క్షేమకరమైనది కాదు. అందుకని నేను ఒక చిన్న చార్ట్ లాగా చెప్పేసి నేను ముగిస్తాను. సంఘాన్ని బలపరిచే కొన్ని విషయాలు చెప్తాను మీకు. మొదటిది ఏమనుకున్నా వినయమన్నా, రెండోది ప్రేమ, మూడోది క్షమ, నాలుగోది ప్రార్థన, ఐదోది పరిశుద్ధత, ఆరోది సేవాభావం, ఏడోది దేవుని ఆత్మకు లోబడటం. ఈ 7 విషయాల్ని ఎక్కడ చూడగలుగుతాం మనం? స్పష్టంగా బర్నబా గారి జీవితంలో చూసాం. మళ్ళీ చెప్తాను. 1 వినయం, 2 ప్రేమ, 3 శ్రమ, క్షమ, 4వది ప్రార్థన, 5వది పరిశుద్ధత, 6వది సేవ చేసే మనసు, 7వదిగా దేవుని ఆత్మకు లోబడటం. ఈ 7 విషయాలు సంఘాన్ని బలపరిచే విషయాలు. మరి ఏముండకూడదు మనలో? సంఘాన్ని నాశనం చేసే విషయాలు 7 ఉంటాయి. ఎలా ఉంటే రేపు 7 చెప్తాను. వివరిస్తే వచ్చేవారు వివరిస్తా. 1 గర్వం ఉండకూడదు. బర్నబా గర్వం లేదు. 2 అసూయ లేదు. క్షమించే మనసు లేకపోవడం, గుసగుసలు చెప్పుకోవడం, వర్గాలకి డివైడ్ అయిపోవడం, స్వార్థంగా బతకడం, ప్రార్థన లేకపోవడం. ఈ 7 విషయాలు హానికరమైన విషయాలు. మళ్ళీ చెప్తాను, తర్వాత మేము డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీక్ లో. 1 గర్వం ఉండకూడదు, 2 అసూయ ఉండకూడదు, 3 క్షమించలేకపోయిన మనసు ఉండకూడదు, గుసగుసలు ఆడుకోవటం పక్కన పెట్టాలి, తర్వాత వర్గాలకు విడిపోకూడదు, స్వార్థం కోసం జీవించకూడదు, ప్రార్థన కలిగి జీవించాలి. ఈ 7 విషయాలు మనలో ఉంటే మనం సంఘాన్ని నాశనం చేసేవాళ్ళమే కానీ బాగు చేసేవాళ్ళం కాదు. ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనం శాసిస్తా ఉంది. మనం ఎలా ఉంటే సంఘానికి క్షేమము, ఎలా ఉండటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడో నేర్పిస్తూ బర్నబా లాగా మనం ఈ లక్షణాలు కలిగి జీవించాలని చెప్తా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న మనం ఆ విధంగా జీవించగలిగితే మీరు నేను దేవుని రాజ్య వ్యాప్తిలో మన వంతు పాత్ర మనం చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు చెప్పండి, చివరి వరకు మనం బర్నబా గారిని జ్ఞాపకం చేసుకుంటామా? బైబిల్లో పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటామా? సో పౌలు గారి వెనక ఇలాంటి బర్నబా ఉన్నారు కాబట్టి అతను భవిష్యత్ పరిచర్యకి ఎంత బలమైన సేవకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎన్ని సంఘాలు కట్టబడినాయి, మీ ముందున్న యవనస్తులు, మీ ముందున్న చిన్నపిల్లలు, మీ ముందున్న వృద్ధులు, మీ ముందున్నటువంటి యవన బిడ్డలు, పెద్దవాళ్ళు, వారిని మనం ప్రోత్సహించగలిగితే, వారిని డివైడ్ చేయకుండా చూడగలిగితే రాబోయే దినాల్లో వాళ్ళ ద్వారా జరిగే పరిచర్యకి మీరే సాక్షులు అవుతారు. ఇతర వ్యక్తులు ఎదుగుతా ఉన్నప్పుడు సంతోషపడే మనసు మనకు రావాలి. అది ఎంత అద్భుతమైందో. సో బర్నబా గారి గురించి ఎన్నిసార్లు చదువుకుంటా ఉన్నా ఆయనలాగా ఆలోచించడం అనేది నాకు చాలాసార్లు వల్ల కాలేదు. ఎలా సాధ్యమవుతుంది అలాగని. కానీ వాక్యం అర్థమవుతా ఉన్న కొద్దీ కొంచెం కొంచెం దేవా అట్టి మనసు నాకు కూడా దయచేసి ప్రభుని అడగటం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారు, సో సమయం అయిపోయింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన నేర్పించిన పాఠాలు ఏమేంటండి అంటే, 1 బర్నబా పేరుకు తగిన జీవితం కలిగిన వాడు, ఆదరించేవాడు. మనం చేయవలసిన పని నా స్వలాభాన్ని కాదు చూసుకోవాల్సింది, ఇతరులను ఆదరించాలి. 2వ మాట పైకి తీసుకురావాలి. 3వ మాట క్షమించగలగాలి. 4వ మాట మనం తగ్గాలి, వాళ్ళు హెచ్చాలి. 5వ మాట వాళ్ళు వాడబడతా ఉంటే ఆనందపడాలి. 7వ మాట ఏంటంటే స్థిర హృదయంతో హత్తుకోమని వాడు ప్రోత్సహించాలి. ఇలాంటి ప్రోత్సాహం మనం కనుక ఇవ్వగలిగితే సమాజానికి పౌలు గారు లాంటి వాళ్ళు అందించిన వాళ్ళం అవుతాం. సంఘ ఐక్యతలో నుంచే సంఘాన్ని ప్రక్షాళన చేసే పౌలు లాంటి వారు వస్తారు. ఐక్యత లేని చోట దగ్గర నుంచి ఎవరు వస్తారు నెక్స్ట్ వీక్ చూద్దాం. ఐక్యత ఉన్న చోట దగ్గర నుంచి సంఘాన్ని, ప్రపంచాన్ని ప్రభు కోసం గెలుచుకునే బలమైన సాధనాలు వస్తాయి. అమ్మా, మన ముందు నెవన బిడ్డలు సామాన్యులేం కాదు. ఇప్పటికిప్పుడు వాళ్ళు అలా కనబడకపోవచ్చేమో కానీ మనం చూపించే ప్రవర్తన, మనం మాట్లాడే మాటలు,
మన సంభాషణ యావత్తు కూడా వారి జీవితాన్ని అయితే ప్రభు వైపు నడిపిస్తుంది, లేకపోతే నాశనం వైపు నడిపిస్తుంది. కాబట్టి మనం నాశనం వైపు నడిపించేవారిగా కాకుండా ప్రభు వైపు నడిపించేవారుగా ఉండటానికి మీరు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు. ఉదయకాల సమయాన ప్రభా కొంచెం నా ద్వారా ఆలస్యం మీద క్షమించండి దేవా. ఇప్పటికే వేరు వేరు ప్రాంతాల్లో ఉండి జాయిన్ అయిన ప్రియ తమ్ములను బట్టి, చెల్లెలను బట్టి, వారి కుటుంబాల బట్టి ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంత చక్కగా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. సంఘాన్ని పాడు చేసే విషయాలు చెప్పారు, సంఘాన్ని కట్టే విషయాలు చెప్పారు. అటు రీతిగా బర్నబాని మా దగ్గర తీసుకొని వచ్చారు. విశ్వాసులందరూ ఏకాత్మ ఏకహృదయం కలిగిన వారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. వాళ్ళు స్వార్థం లేదని చెప్పన్నారు, అసూ లేదని చెప్పన్నారు, ప్రోత్సహించే మనసుందని చెప్పారు. అటు రీతి మమ్మల్ని బతుకుని హెచ్చరిస్తున్నారు. మీకు వందనాలు. అలా ప్రభా బోధించి భ్రష్టులం అయిపోకుండా ప్రభా బోధించి అలా జీవించే మనసు నాకు దయచేయండి, మాకు దయచేయండి. అటు రీతిగా రాబోయే దినాల్లో ప్రభా మేము కూడా నా తండ్రి కృపను చూసిన కన్ను కలిగి అనేక మందిని నీ కోసం గెలుచుకుని అనేక మందిని నీ వలె నీ సారపతిలో మార్చగలగడానికి మా వంతు ప్రోత్సాహం మేము చేసే విధంగా సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడే వాళ్ళు చేయమని వేడుకుంటూ చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ నాని. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్. నా దగ్గర యాప్ లేదమ్మా, అందుకే లేట్ అయింది.